ఢిల్లీలో జరిగిన ఎన్నికల్ని చూసుకుని అక్కడ ఫలితాలను చూసుకుని బీజేపీ నాయకులు అమితానంద పడుతా ఉన్నారు. ఢిల్లీలో జరిగిన ఎన్నికల్ని తెలంగాణతో పోలుస్తా ఉన్నారు. తెలంగాణ రాజకీయ రంగంలో ఎప్పటికి కూడా బీజేపీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశమే లేదు. తెలంగాణ జనాభా ఉన్నటువంటి పరిస్థితి, తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి దృష్ట్యా ఈ రాష్ట్రంలో ఎప్పటికి కూడా బీజేపీకి అలాంటి అవకాశం వచ్చే పరిస్థితే లేదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి 6 గ్యారంటీలు, రైతు బంధు, రుణమాఫీ, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు ఇవన్నీ కూడా ప్రజల గుండెల్లో ఇవాళ నానుతున్నటువంటి సందర్భాలు. ఇంత చక్కటి అభివృద్ది కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు మరొకసారి గెలిపిస్తారని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు. బీజేపీ నాయకులు కంటున్నట్టు పగటి కలలుగానే మిగిలిపోయే అవకాశం ఉంది. ఇక కేటీఆర్ పరిస్థితి బీజేపీని అభినందించలేక లోపట ఆనందపడుతూ ఆయనకైన ఊహాలోకంలో మాట్లాడుతూ ఉన్నాడు. కేటీఆర్ శకం ఈ రాష్ట్రంలో ముగిసింది. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ది ఫలాలు వచ్చే ఎన్నికల్లో కూడా మళ్లీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాయి. ఇదే మాదిరిగా దేశవ్యాప్తంగా కూడా రాను రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు. దక్షిణ భారతంలో కర్ణాటక గాని తెలంగాణని కాంగ్రెస్ పార్టీని ఆదరించినారు, భవిష్యత్తులో ఆదరిస్తారు.